భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ వర్ధంతిని పురస్కరించుకొని సాయినాథుని దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 5 గంటలకు ఓంకార సుప్రభాతం నగర సంకీర్తన నిర్వహించారు. అనంతరం పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వర్ధంతి సందర్భంగా నిరుపేదలైన 120 మందికి చెప్పులను పంపిణీ చేశారు. మండుటెండల్లో ఉండే చిరు వ్యాపారం చేసుకునే వారికి తలటోపీలను, క్యాప్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ కన్వీనర్ భట్టు రాజేందర్, చిట్టుమల్ల లక్ష్మీనారాయణ, వంగల లక్ష్మీనారాయణ, ఠాకూర్ నారాయణ సింగ్, జిల్లా సుధాకర్, కట్కూరి మల్లేశం మరియు మహిళా సభ్యులు చిట్టుమల్ల జయశ్రీ, భట్టు శ్రీలత, గుండ అర్చన, అరవపల్లి వీణ, భట్టు పద్మ, జయశెట్టి విజయ, సామ రజిత, భట్టు సాధన, ఊటూరి గంగ, బొడ్ల వసంత తదితరులు పాల్గొన్నారు. వందే ఉమానందనం గజాననం విద్యాదాయక బుద్ధి ప్రదాయక దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో మే 6వ తేదీ ఈనాడు ఈశ్వరమ్మ డేని పురస్కరించుకొని భగవానుని యొక్క మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో సేవా పుష్పాన్ని భగవంతుని యొక్క పాదాల చెంత అర్పించడానికి సభ్యులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క
చెప్పుల పంపిణీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాము గత ఎన్నో సంవత్సరాలుగా. మరి ముఖ్యంగా ఎండలో ఈ మే మంత్ వచ్చింది అని అంటే మరి ఎండ విపరీతంగా ఉంటుంది. సో ఎవరికైనా కొంచెం ఉపశమనాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి బాగా ఉపయోగపడేటువంటివి సమ్మర్లో అందరికీ కూడా చెప్పులు లేదా తల టోపీలు, అలాగే మంచినీళ్లు, ముఖ్యంగా బటర్ మిల్క్, గొడుగులు, ఇవన్నీ కూడా చాలా చాలా నిత్యావసర సరుకులు, నిత్యావసర వస్తువులు. బయట మనము పనిచేసుకునేటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ పాపం చాలా మంది కూడా బయట రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎన్నో ఉంటాయి. ఎంతో ఎండల పాపం ఇక్కడ అమ్మ కుంకుమ వేసి పూలు పెట్టి సో అమ్మకి శ్లోకం చదివి సో అమ్మ యొక్క ఆశీర్వచనాన్ని మనం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం నిర్వర్తించబోతున్నాము. అలాగే ఈ వేసవిలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ వస్తున్నాము. బయట మజ్జిగ పంపిణీ కానివ్వండి, లేదా అంతకుముందు పెద్ద గొడుగులు, క్యానోపీ అంబ్రెల్లాస్, అలాగే చిన్న అంబ్రెల్లాస్, మరియు ముఖ్యంగా బస్టాండ్లో చలివేంద్రం కార్యక్రమాన్ని దాదాపు 2 నెలల పైన కాలం పాటు నిర్వర్తిస్తూ వస్తున్నాం మనము. సో ఈ సమ్మర్ వచ్చింది అంటే 2 నెలల వరకు కూడా మంచినీటిని అక్కడ ఉచిత మినరల్ వాటర్ ని బస్టాండ్ లో ప్రాంగణంలో ప్రయాణికులకి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా మరి మనం మంచినీళ్ళని కూడా పంపిణీ చేస్తూ వస్తున్నాము. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా చక్కగా మా స్వామి సత్యసాయి బాబా వారు చూపినటువంటి ప్రేమ సేవ అనేటువంటి 2 మార్గాల పైన మేము ప్రయాణిస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరినీ సేవిస్తూ, ఎందుకంటే స్వామి అన్నారు లవ్ ఆల్ సర్వర్ అనేటువంటిది స్వామి చెప్పినటువంటి నినాదము. హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్ అన్నారు, అందరికీ సహాయం చేయి, ఎప్పటికి కూడా ఎవరిని బాధ పెట్టగలిగినటువంటి ఒక మోటో తోటి సత్యసాయి సేవా సంస్థలు ఎన్నో దేశాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాయి. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో, జగిత్యాల ఆధ్వర్యంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ కొంత గొప్ప సో ఎవరికి కొంచెం బాధతో ఉన్నటువంటి వాళ్ళకి, కష్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎంత ఉపశమనం కలిగించడానికి వీలైనంత వరకు మన సభ్యులందరి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వెళ్తున్నాము. పాల్గొన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటున్న